సాయంత్రం 6:30 ఆది మధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాడ వీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామ స్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధనుల మధ్య శ్రీ స్వామివారికి తొలివీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. జగదేక సార్వభౌముడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి సర్వాలంకార భూషితులై సహస్ర దీపాలంకరణ మండపంలో 1000 దీపాల వెలుగుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్నగత హేమ సింహాసనం సమర్పయామి నిత్యవిష్టాంగరేషిణే ఈశ్వరేం సర్వభూతానాం తామిహోమేశ్వరేంద్రాదోర్ణం సమర్పయామి కుంకుమాదివిలేవన సుగంధ ద్రవ్యాణి సమర్పయామి. అలరచెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెని ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయారమమానాయ వెంకటేశాయ మంగళం మంగళాచార్య సర్వే పూర్వేరాచార్యే భద్రాయాస్తు మంగళం. స్వర్ణగిరి వెంకటేశ గోవింద. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. జై శ్రీమన్నారాయణ. నేను హైదరాబాద్ సుచిత్ర నుంచి వచ్చాను. నేను నా హస్బెండ్ నా కూతురు ముగ్గురం కలిసి, నేను ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని, రాచకొండ కమిషనరేట్లో పనిచేస్తున్నాను. నేను ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. తిరుపతిని మరిపించేంత గొప్పగా ఈ ఆలయాన్ని నిర్మించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చాలా ఇష్టంగా ఉన్నది ఏంటంటే జలనారాయణుడు నీళ్ళల్లో చాలా పడుకొని అందరికీ చాలా మంచి మంచి ఆశీస్సులు ఇస్తున్నారు. చాలా నచ్చిందండి. తర్వాత గుడి లోపల కూడా చాలా ప్రశాంతంగా ఉంది. గుడి వెలుపల ఇంకా ప్రశాంతంగా ఉంది. తిరుమలలో కాలు పెట్టానా స్వర్ణగిరిలో కాలు పెట్టానా అనేది కొంచెం డౌట్గా ఉంది. ప్రతి ఒక్కటి చాలా ప్రశాంతంగా చాలా నీట్గా చేశారు. అందరికీ జై శ్రీమన్నారాయణ. నా పేరు పద్మజ, గాంధీనగర్ హైదరాబాద్ నుంచి వచ్చాము. భువనగిరి దగ్గర స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. చాలా బాగుందండి. ఇక్కడ తిరుపతిలో జరిగిన ప్రతి సేవ ఇక్కడ కూడా జరుగుతుంది. అకామిడేషన్ కూడా చాలా బాగుందండి. కలియుగ వైకుంఠం లాగా ఉంది. చాలా ఫెసిలిటీస్ అవన్నీ కూడా బాగా. ఇక్కడ 2-3 రోజులు హాయిగా ప్రశాంతంగా గడిపేయడానికి వీలుగా ఉంది. అందరూ వీచేయాలి. ఇవాళ మేము స్వర్ణగిరి దేవాలయానికి వచ్చాము. ఇక్కడ వాతావరణం చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంది, భక్తిపూర్వకంగా ఉంది. ఇది కళ్యాణ మండపం ఎంత చాలా బాగా కట్టారంటే నిజంగా. నా పేరు పద్మ అండి. మేము స్వర్ణగిరి దేవాలయానికి వచ్చాము. చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ అన్ని పూజలు కూడా దగ్గరుండి చూసుకున్నాం. వేద ఆశీర్వచనం పొందాం. అది కాకుండా సహస్ర దీపాలంకరణ, మా వారు వాళ్ళందరూ పల్లకి సేవలో కూడా పాల్గొన్నారు.
ఏకాంత సేవ కూడా చూసుకునే వెళ్దామని అనుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉందండి ఇక్కడికి వచ్చినందుకు. తిరుపతి వెళ్ళలేకపోయినా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుంటే చాలు, ఎక్కడైనా స్వామి ఒక్కటే. మేము యాప్రాల నుంచి వచ్చామండి. స్వర్ణగిరి దేవాలయం ఇవాళ అన్ని పూజలు చూసుకున్నాము, అన్నీ బాగా జరిగాయి. అందరూ దగ్గరుండి అన్ని పూజలు చేయించారు. చాలా బాగుంది, పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఈ దేవస్థానంలో. చాలా థ్యాంక్ యూ.